హలో వన్ మోర్ షార్ట్ వీడియో. ఇది వచ్చేసి ది ఫిల్టర్ కాఫీ అని చెప్పేసి సో ఒక రెస్టారెంట్ అంటారా ఏమంటారో తెలియదు, ఒక రెస్టారెంట్ అనుకోండి. రెస్టారెంట్కి అనేది వచ్చాము. ఇది సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. అండ్ సెకండ్ టైం అనేది బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ చేద్దాము, బ్రంచ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. 11కి అలా వచ్చాము. అండ్ ఎప్పుడు చూసినా క్రౌడెడ్గా ఉండిద్ది. చాలా ఫేమస్ రెస్టారెంట్. బెంగళూరులో ఉన్నందరూ మోస్ట్లీ వెళ్ళే ఉంటారు, వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుండిద్ది. అండ్ ఎస్పెషల్లీ చట్నీ నచ్చిద్ది మాకు ఇక్కడ వచ్చేసి. అంత ఆయిలీగా కూడా అంత ఉండదు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండిద్ది, బట్ ఫుడ్ మాత్రం అమేజింగ్గా ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం వెయిట్ చేయాలి, సీట్స్ ఖాళీ లేనప్పుడు వెయిట్ చేయాలి. సో వన్స్ వాళ్ళందరిది ఫుడ్ అనేది అయిపోయి వెళ్ళిపోయాక అప్పుడు మనం వెళ్ళి కూర్చోవాలి. చాలా వెయిటింగ్ ఉండిద్ది అని విన్నాను నేనైతే. అండ్ ఇక్కడ లంచ్ డిన్నర్ అవి కూడా ఉంటాయి, ఆప్షన్స్ వచ్చేసి థాలి అవి కూడా ఉంటాయి. మేము బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి వచ్చాము. ప్లేస్ అయితే చాలా బాగుండిద్ది, అంబియన్స్ అవంతా కూడా చాలా బాగుండిద్ది. అండ్ మనకేంటంటే బనానా లీఫ్లు అరిటాకులు అనేది సర్వ్ చేస్తారు ఫుడ్ వచ్చేసి. అందుకు చాలా తక్కువ మంది ఉన్నా కానీ ఆ రోజు చాలా టైం పట్టింది మాకు ఫుడ్ వచ్చేసరికి. మేము చెప్పింది దోశ వేయడానికి వాడు 15 minutes టైం అనేది తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నారో అర్థమే కాలేదు అసలు మాకు. ఫస్ట్ అరిటాక్ అనేది పెట్టేసి ఇంకా చట్నీస్ అవన్నీ కూడా వేసేసి వెళ్తున్నారు. ఈ ఎస్పెషల్లీ వైట్ చట్నీ ఉన్నది కదా, ఆ చట్నీ అయితే చాలా బాగుండిద్ది, ట్రై చేయండి. అండ్ వాళ్ళు ఎక్కువ కొబ్బరి పాలతో చేస్తారనుకుంటా, కొబ్బరి పాలు టేస్ట్ అనేది తగులుతుంది. అండ్ అక్కడ వచ్చేసి వడ అనేది డిప్ వడ ఒకటి చెప్పుకున్నాము. అండ్ దోశ అనేది చెప్పుకున్నాము, మసాలా దోశ అవన్నీ కూడా. సో మోక్ష వచ్చేసి దోశ చూడండి ఎలా తిన్నాడు, చిన్నగా పీసెస్ అనేది కట్ చేసుకొని తింటున్నాడు. నాకు భలే క్యూట్ అనిపించింది, అందుకే వీడియో అనేది రికార్డ్ చేశాను. మోక్ష వచ్చేసి స్లో ఈటర్, చాలా స్లోగా తింటాడు. మనం ఫీడ్ చేసినా కానీ చాలా స్లోగా తింటాడు. ఇంట్లో ఉంటే కంపల్సరీ మేమే ఫీడ్ చేస్తాము. సో బయటికి వెళ్తే మనం ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. బయట ఫుడ్ అయితే ఆటోమేటిక్గా వాడే తినేస్తాడు. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? ఇలానే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బయట ఫుడ్ అయితే ఎంత ఇంట్రెస్ట్గా తింటాడో, అదే ఇంట్లో ఫుడ్ అయితే అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అసలు చాలా టైం తీసుకుంటాడు, టైం టేకింగ్ పర్సన్ అసలు. సో అలా మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి ఇంకా కాఫీ అండ్ టీ తాగుదామని చెప్పేసి ఇంకా నవీన్ వచ్చేసి టీ తీసుకున్నారు, నేను కాఫీ అనేది తీసుకున్నాను. మరీ అంత గ్రేట్గా అయితే ఏం అనిపించలేదు, పర్లేదు, ఓకేగా అనిపించింది. కానీ స్వీట్ షాప్ అవి కూడా ఉన్నాయి. అండ్ బెంగళూరులో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, ది ఫిల్టర్ కాఫీ అని చెప్పేసి, చాలా ఫేమస్ ప్లేస్. ఫుడ్ ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమన్నా ఫేమస్ ప్లేసెస్ ఉంటే నాకు కామెంట్ చేయండి.